పల్లవరాజులు నిర్మించిన బొచ్చిరెడ్డిపాలెం మండలం వవ్వీరు గ్రామంలో వెలిసి ఉన్న పురాతన ఆలయమైన శ్రీ త్రిపుర సుందరి సమేత త్రిపురాంతక స్వామి ఆలయంలో శని నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు త్రిపురాంతకాదేవి చండీ మాతగా భక్తులకు దర్శనమిచ్చింది. ముందుగా ఆలయ అర్చకులు ఉదయం అభిషేకాలు, సాయంత్రం కుంకుమార్చనలు, శ్రీచక్ర పూజ, లలిత సహస్రనామాలు నిర్వహించి ప్రత్యేక సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి చండీ మాతగా కొలువు తీర్చారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. సినయ్య నువ్వు కూడా రా. కార్తీక్ నువ్వు కూడా సినయ్య రా. కార్తీక్ స్వాగతం చేస్తున్నానులే. శ్రీ త్రిపురాంతక స్వామి బాలా త్రిపుర సుందరి దేవస్థానం నందు నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మూడవ రోజు అమ్మవారు చండీ మాతగా కొలువు తీరారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు స్వామివారికి అమ్మవారికి అభిషేకాలు, సాయంత్రం 7 గంటల నుండి అమ్మవారికి కుంకుమార్చన, శ్రీచక్ర పూజ, మణిదీప వర్ణన, లలితా సహస్రనామాలు సామూహికంగా మహిళలందరం కలిసి చక్కగా జరుపుకుంటున్నాము. ఎంతో వైభవంగా జరిగే ఈ కార్యక్రమం అందరం పాల్గొని సంతోషంగా జరుపుకుంటాం. త్రిపుర బాలసుందరి త్రిపురాంతక స్వామి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు రాత్రి సాయంకాలం 7 గంటల నుంచి 10 గంటల దాకా బ్రహ్మాండంగా భక్తులందరూ వచ్చి వాళ్ళ మొక్కులు తీసుకొని వాళ్ళ హారతలు అన్ని దేవునికి హారతలు ఇచ్చి ప్రసాదములు తీసుకొని అంతా సంతోషంగా ఉండాలి. గ్రామ దేవత అంతా ఉండాలని కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, త్రిపుర బాలసుందరి అందరూ బాగుండాలని, గ్రామంతా బాగుండాలని కోరుకుంటూ దేవుని ఇస్తున్నాం. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ శబరన్న నవరాత్రి ఉత్సవాలు వవ్వేరు గ్రామంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మూడో రోజు జరుగుతూ ఉన్నది. అమ్మవారి ఆశీస్సులు ఈ వవ్వేరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ